అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈ దినం వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఆయన. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 28వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండము 28వ అధ్యాయము మొదటి వచనము మనము చూసుకుందామండి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఒకతిని వివాహం చేసుకొనకూడదు. ఇక్కడ మొదటి వచనంలో అంతకుముందు మరి కానాను కుమార్తెలను చేసుకున్నాడు ఏసావు. దానిని బట్టి ఇస్సాకు రెబ్కాలు ఇసుకుపోయినట్లుగా ఇక్కడ మనము 26వ అధ్యాయము 27వ అధ్యాయంలో మనం చూసామండి. దాన్ని బట్టి యాకోబుతో మాట్లాడుతున్నాడు తన తండ్రి అయిన ఇస్సాకు. కానాను కుమార్తెలో ఎవరిని కూడా చేసుకోవద్దని చెప్తున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుడు యాకోబును ఎన్నుకున్నాడనే విషయాన్ని ఇస్సాకు స్పష్టంగా తెలుసుకున్నట్లుగా మనం చూడవచ్చు. మొదట ఇస్సాకు ఏసావుని దీవించాలనుకున్నాడు. అతని వేటాడి తెచ్చిన మరి మాంసాన్ని తిని అతన్ని దీవించాలనుకున్నాడు. కానీ ఈ దేవుడు యాకోబును దీవించాలని తలంచినట్లుగా అతడు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్లుగా ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మరి అబ్రహాము కంటే ముందు, అబ్రహాము కానానుకు రాకముందు ఆ దేశ నివాసులైన కానాను స్త్రీలు ఉన్నట్లుగా అక్కడ మనం చూడవచ్చు. అయితే వారిలో ఎవరిని, కానాను స్త్రీలలో ఎవరిని కూడా వివాహం చేసుకోవద్దని ఇస్సాకు మరి యాకోబుకు చెప్పినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 2, 3, 4 వచనాల్లో మనం చూసినట్లయితే, నీవు లేచి పద్నారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకొనిమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగా. కానీ అతన్ని దీవించి యాకోబును పంపించి వేసెను. మనం ఇక్కడ వాక్య భాగంలో చూస్తే ఇక్కడ అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇస్సాకు కూడా చేసినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం. అయితే ఇస్సాకు ఆ వాగ్దానాన్ని యాకోబుకి మరి దేవుడు ఇస్తున్నట్లుగా గ్రహించాడు కనుక ఇప్పుడు మరి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబుతో చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవు మరి మీ తల్లి అయిన తల్లి అయిన తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ ఉండమని చెప్పినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. అంతేకాదు, అక్కడ మనం ఆదికాండం 12:2లో చూసినట్లుగా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదను, నీవు ఆశీర్వాదంగా నందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా అన్న వాగ్దానాన్ని ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు నెరవేరుస్తున్నాడని ఇస్సాకు గ్రహించినట్లుగా మనము వాక్య భాగం ద్వారా చూడవచ్చు. అందుని బట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగా కానీ మరి అతన్ని దీవించి యాకోబు పంపించి వేసినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 5, 6, 7 వచనాల్లో మనం చూస్తే, అతడు పద్నారాములోనున్న సిరియావాడకు బెతూయేలు కుమారుడును యాకోబు ఏసావుల తల్లియగు రెబెకా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళెను. ఇక్కడ మనం చూస్తే యాకోబు తన మామ యొద్దకు వెళ్ళినట్లుగా, లాబాను యొద్దకు వెళ్ళినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఇస్సాకు యాకోబును దీవించి పద్నారాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశ కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసుకొనవద్దని అతడికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన
తండ్రుల మాట విని పద్దనారామునకు వెళ్ళి పోయినని ఏసావు తెలుసుకున్నప్పుడు చూడండి ఇక్కడ మరి ఇసాకు తన భార్య అయిన మరి భార్య ఇంటికి తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పినట్లుగా ఇక్కడ మనం యాకోబుని చూస్తున్నాం. అంతేకాదండి, యాకోబును అబ్రహాము దీవించిన దీవెనలు యాకోబుకు ద్వారా జరుగుతాయని నమ్మి అతడు మరి యాకోబును దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదండి, మరి ఏమంటున్నాడంటే పద్నారాములోనున్న సిరియావాడకు బెతువేలు కుమారుడును యాకోబు యాసావుల తల్లి అయిన రెబెక్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళమని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదండి, అక్కడికి వెళ్ళి వారి కుమార్తెను పెండ్లి చేసుకొనమన్నట్లుగా చూస్తున్నాం. కానాను దేశంలోని కుమార్తెలను పెండ్లి చేసుకొనవద్దు, కానీ ఎవరి కుమార్తెను పెండ్లి చేసుకొనమని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామంటే పదనరాములో ఉన్న లాభానుకు మరి ఇంటి వారి బంధువర్గాల్లో వారిని పెండ్లి చేసుకోమన్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఈ విషయం అంతా కూడా యాసావు తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకుని ఇప్పుడు ఏమంటున్నాడంటే 8, 9, 10 వచనాల్లో మనం చూసినట్లయితే యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినని యాసావు తెలుసుకుని. ఇప్పుడు యాకోబు తల్లిదండ్రుల మాట విని మరి పద్దనారామునకు వెళ్ళిపోయినట్లుగా యాకోబు తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇప్పుడు అంటున్నాడు, తన కానాను కుమార్తెలు కానాను కుమార్తెలు మనం చూసినట్లయితే కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టరాంటి కారని ఏసావునకు తెలిసినప్పుడు ఏసావు ఏం చేస్తున్నాడండి? 9వ వచనంలో ఏసావు ఇస్మాయేలు నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయతు సహోదరియునైన మహాలతను కూడా పెండ్లి చేసుకునేను. ఇక్కడ మనం చూసినట్లయితే ఏసావు ఒక విషయాన్ని గ్రహించినట్లుగా మనము చూడవచ్చు. ఎందుకంటే కానాను కుమార్తెలంటే మరి తల్లిదండ్రులకు ఇష్టం లేనట్లుగా ఇక్కడ ఏసావు చూసినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు, మరి వారు అంటే ఇస్సాకుకి మరి ఇష్టం కాదు అనే విషయాన్ని తెలుసుకుని కూడా ఏసావు ఏం చేస్తున్నాడండి? ఇస్మాయేలు వద్దకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇస్మాయేలు వద్దకు వెళ్ళి అతని ఇస్మాయేలీల యొక్క మరి దేశానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. తనకున్న ఇస్మాయేలుకున్న భార్యల దగ్గరికి వెళ్ళి అబ్రహాం కుమారుడైన ఇస్మాయిల్ కుమార్తెయు నెబాయతు సహోదరి అయిన మహాలతును కూడా పెండ్లి చేసుకున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఇంతకు ముందే మరి ఏసావు కానాను స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. మరి రెండవసారి ఇప్పుడు మరి ఇస్మాయిల్ కుమార్తెను కూడా వివాహం చేసుకున్నట్లుగా మనము వాక్య భాగం చూస్తున్నాం. 10లో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడి నుంచి యాకోబు యొక్క జీవిత చరిత్ర ప్రారంభించబడినట్లుగా మనము చూడవచ్చు. అతని సంతతి వారికి మరి ఇశ్రాయేలీల యొక్క చరిత్ర పరిమితమైనట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. యాకోబు సంతానికి ఇశ్రాయేలీల మరి చరిత్ర పరిమితమైనట్లు మనం వాక్య భాగం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన యాకోబులో స్థిరపరచున్నట్లుగా వాక్య భాగంలో మనం చూడవచ్చు. అతని సంతతి ద్వారా లోకానికి తన దీవెనలు ఇవ్వాలని దేవుడు నిశ్చయించుకున్నాడు అని మనము వాక్య భాగం ద్వారా చూడవచ్చు. హారానులో అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ మనము ఆదికాండం 11:31 ఆ విషయాన్ని మనం చూస్తామండి. తెరాహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాం భార్య అయిన శారై అని తన కోడలను తీసుకుని కానాను వెళ్ళుటకు కల్దీల ఊరడు పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అక్కడ తెరాహు నివసించినట్లుగా మరి అక్కడ తెరాహు చనిపోయినట్లుగా చూస్తాము. తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడినట్లుగా అబ్రహాముతో మాట్లాడి దేవుడు ఇవ్వబోయే దీవెనలన్నీ కూడా ఇప్పుడు యాకోబు ద్వారా నెరవేరుస్తున్నాడని ఇస్సాకు నమ్మినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 11, 12 వచనాల్లో ఒక చోట చేరి ప్రొద్దు కృంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనేను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నించిన
భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు యాసావు నుంచి పారిపోతున్న యాకోబు మార్గ మధ్యములో మరి చీకటి పడటం వలన, ప్రొద్దు కుంగిపోవటం వలన అక్కడ పడుకొనవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా చూస్తున్నాం. అప్పుడు అతడు ఒక రాతిని తీసుకున్నట్లుగా ఆ చోటు ఉన్న రాళ్ళలో ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు అతడు పడుకున్నప్పుడు అతని కళ ఒక కళ కనినట్లుగా, ఆ కళలో ఒక నించిన భూమి మీద నిలబడి ఉన్నట్లుగా కూడా వాక్య భాగంలో చూస్తున్నాం. కళ అనే విషయాన్ని మనం చూసినట్లయితే అబ్రహాం కూడా కలగనటం అనేది మనము చూస్తాం. 15వ అధ్యాయము 12వ వచనములో ప్రొద్దు కృంగబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అబ్రహాం కూడా కలగన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు కూడా కలగంటున్నట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. అలాగే మరి సంఖ్యాకాండము 12లో కూడా ఆ విషయాన్ని మనం చూడవచ్చండి. వారిద్దరూ రాగా 12:6 వచనము, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతడితో మాట్లాడుదును, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. చూడండి, ఎవరితోనంటండి? దర్శనమిచ్చి మాట్లాడతానంటున్నాడు. అంతేకాదండి, కలలో అతనితో మాట్లాడుదును, నా సేవకుడైన మోషే అట్టివాడు కాదని చెప్తున్నట్లుగా మనం కళ గురించి చూస్తూ ఉన్నాము. అబ్రహాము కలగన్నాడు, మోషే కలగన్నట్టుగా మోషే గురించి మరి దేవుడే మాట్లాడుతున్నాడు. కళ ద్వారా చెప్తానని, ప్రవక్తలతో కళల ద్వారా మాట్లాడతానని, దర్శనముల ద్వారా మాట్లాడతానని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. మరి ఈ కళలో యాకోబు చూసినది ఒక నించెనుగా మనం చూడవచ్చండి. ఆ నించెన మనం చూసినట్లయితే యోహాను 1 మరి 51వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడటియు దేవుని దూతల మనుష్య కుమారునికి పైగా ఎక్కుటియు దిగుటియును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ 28వ వచనంలో మనం చూసినట్లయితే ఇదే నించిన గురించి అక్కడ యోహాను పత్రికలో చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ నించిన చూసినప్పుడు ఇది భూమికి ఆకాశానికి మధ్యను నించెనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దేవుడు నియమించినది యేసు ప్రభువునే అని మనం చూడవచ్చు. ఈ నించిన యేసు ప్రభువుగానే మనం గుర్తించవచ్చు. దేవునికి మనుషులకు మధ్య ఏకైక మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఉన్నారని మనం వాక్యం ద్వారా చూడవచ్చండి. 1 తిమోతి 2:5లో దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు అక్కడే, ఆయనగే క్రీస్తు యేసను నరుడు. ఇక్కడ యేసు ప్రభు వారిని మనం చూస్తున్నట్లుగా మనం గమనించాలి. 13, 14 వచనాల్లో చూస్తే, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చూడండి, ఇక్కడ భయముతో తన ప్రాణాలు నిలుపుకునేందుకు యాకోబు మరో దేశానికి పారిపోతున్నాడు. దేవుడు తాను అబ్రహాముతో చేసిన వాగ్దానాలని మరి దయతో కరుణతో అతనిలో స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలెనగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములనియో నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. చూడండి, ఇక్కడ యాకోబు ధన్యుడిగా కనబడుతున్నాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము తిరిగి యాకోబుతో చేస్తున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూడవచ్చు. యోహాను 4:22 వచనంలో, యోహాను పత్రిక 4:22లో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షణ అనేది యూదుల్లో నుండి కలుగుచున్నదనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. రోమీలకు రాసిన పత్రికలో కూడా, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్ర తత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. ఎవరివండి? ఇశ్రాయేలు వారివి. అయితే పితరులు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను.
చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే శరీరమును బట్టి క్రీస్తు మరి పితరులైన యూదావారిలో పుట్టినట్లుగా చూస్తున్నాం. కానీ ఈయన సర్వాధికారి, సర్వలోకానికి అధికారని మరి ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. అటువంటి దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నట్టు దేవుడు యాకోబుకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నట్లుగా మనము చూడవచ్చండి. 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తే అది ఎన్నటికీ కూడా మరి చెక్కు చెదరదని, ఆ వాగ్దానాలు అన్నీ కూడా అవునన్నట్టే ఉంటాయని వాక్యం ద్వారా మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5లో, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడిగా ఉన్నట్లు మనము వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నది. నిజంగా ఆయన మరి నీకు తోడుగా ఉంటానని ఎన్ని ఆదికాండం 21వ అధ్యాయంలో మరి 22వ వచనంలో, ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చే పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. చూడండి, దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా యాకోబుకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదండి, ఇంకా యాకోబుతో మాట్లాడుతున్న మాటలు, నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా అంటున్నాడు. ఇక నిన్ను కాపాడుచు అంటున్నాడు. చూడండి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుదును అని చెప్తున్నట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. నిజంగా దేవుడు తోడై ఉన్న దేవుడు, కాపాడే దేవుడు అని మనము తెలుసుకొనవలను. 2వ తిమోతి 1:12లో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు దేవుని నమ్మినట్లుగా ఆయన ఇక్కడ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాం. అదేవిధంగా యాకోబు కూడా దేవుని నమ్మినట్లుగా మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. 16వ వచనంలో, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని. చూడండి, నిజంగా యాకోబు అనుకున్నది నిజమైన మాటే. ఎందుకంటే నిజదేవుడు భీకరుడు, భయభక్తులు కలిగించేవాడు. ఆయన ఎక్కడ ఉంటే అది పవిత్ర స్థలమని మనుషులంతా ఆయనకు భయభక్తులు చూపటం నేర్చుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 68:35లో చూస్తే, తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలీయులు దేవుడే తన ప్రజలకు బల పరక్రమములను అనుగ్రహించుచున్నాడు, దేవుడు స్తుతినందును గాక. చూడండి, ఆయనను స్తుతించాలి. ఆయన భయమును కలిగించేవాడు, భయభక్తులు నేర్పించేవాడుగా దేవుడు ఉన్నట్లు చూస్తున్నాం. ఆయన ఎక్కడుంటే అక్కడ పవిత్రంగా, ఆ స్థలం అంతా కూడా పవిత్రంగా ఉంటుందని మనుషులంతా ఆయన యందు భయభక్తులు నేర్చుకోవాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. 18వ వచనం, యాకోబు గవిని ఇదే అనుకొనెను, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొని రాతిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. చూడండి, తను తలగడిగా చేసుకున్న రాయిని తీసి స్తంభముగా నిలిపినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. ఇది జ్ఞాపకార్థ స్తంభముగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మొట్టమొదటి జ్ఞాపకార్థ ప్రార్థన చూసాము. ఆ జ్ఞాపకార్థ ప్రార్థన మరి అబ్రహాము తన సహోదరుడైన లోతు కొరకు ప్రార్థించినట్లుగా చూసాము. ఇది జ్ఞాపకార్థ స్తంభముగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. యాకోబు ఆ స్తంభానికి జ్ఞాపకార్థ స్తంభముగా చేసి, అది పూజ చేయటానికి కాదు కానీ ఆ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠించటానికి ఆ రాయిపై యాకోబు నూనె పోసినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. 19-20 వచనాల్లో, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టును, అయితే మొదట ఊరి పేరు లూజు. చూడండి, బేతేలు అంటే దేవుని ఇల్లు అని మనము చూడవచ్చు. పాత నిబంధనలో ప్రాముఖ్యమైన స్థలాలలో ఇది ఒకటిగా మనము చూడవచ్చండి. ఇంకా మనం చూసినట్లయితే 20వ వచనంలో, అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి. చూడండి, యాకోబు నమ్మకము నిజమైనదే అయినప్పటికీ కూడా బలమైనది కాదు అని మనం తెలుసుకోవాలి. ఎలా అంటే, నీవు ఇలా చేస్తే
అని అంటూ ఉన్నాడు. నీవు ఇలా చేస్తే నేను అలా చేస్తానన్నట్లుగా మాట్లాడుతున్నట్లు యాకోబు షరతు పెట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని వాగ్దానము షరతులతో కూడింది కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యాకోబు దేవునితో బేరమాడుతున్నట్లుగా కనిపిస్తుంది. 15వ వచనంలో మరి దేవుడు అతనితో మరి చెప్పినట్లుగా మనము చూడవచ్చు. 21వ వచనం 22వ వచనాల్లో తినుటకు ఆహారము, ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. చూడండి, ఇక్కడ షరతులు పెడుతున్నాడు అనమాట. అంటే నా దేవుడుగా మరి దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నట్లుగా మనం చూసినప్పుడు అతడు యెహోవాను తన దేవుడిగా ఎన్నుకొని ఆరాధించి సేవిస్తానంటున్నాడు. ఇప్పుడండి తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు ఇస్తే అప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడని, నేను అతన్ని సేవిస్తానని అప్పుడు అబ్రహాము యాకోబు అంటున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 22లో మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఇక్కడ యాకోబు మొక్కుకోవటం అనే దాని గురించి మనము చూస్తున్నాం. ఏమనండి, ఒక వ్యక్తి ఆదాయంలో 10వ భాగం దేవుడు తన ప్రజల నుండి కోరుతున్నాడని, కనీసమైన అర్పణని. అయితే తన వాగ్దానం నెరవేర్పు కోసం యాకోబుకు దేవుడు ఈ షరతు పెట్టలేదు, కానీ యాకోబే షరతు పెట్టి దశంభాగం దేవునికి ఇచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. నిజంగా మరి అబ్రహాము దశంభాగం ఇచ్చినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. యాకోబు దశంభాగం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయం అంతట్లో ఇస్సాకు యాకోబును మరి పదనారాముకు పంపించటం అనేది చూసాము మొట్టమొదటిగా. రెండవదిగా ఏసావు ఇస్మాయిల్ కుమార్తెని వివాహం చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. తర్వాత యాకోబు దృష్టి దేవునిపై ఉన్నట్లుగా మనము చూడవచ్చు. యాకోబు ఎల్లప్పుడూ కూడా తాను చేయవలసిన పని చేయడు, మరి కొన్నిసార్లు దేవుని కూడా విశ్వసించడని. కానీ అతడు కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఉండి పారిపోవలసి వచ్చినప్పుడు అతడు సహాయం కోసం దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దిండు కోసం ఒక బండతో మరి బయట పడుకోగలిగాడు. ఎవరైనా నిజంగా యాకోబు నమ్మినట్లయితే, దేవుని విశ్వసిస్తే వారు అతని రాతి దిండును ఉపయోగించటం సరైంది. ప్రత్యేకించి వారు యాకోబుకు ఇది ప్రత్యేక అనుభవాన్ని కలిగి ఉంటే, దేవుడు తన ప్రజలకు వేరే ఏమీ లేనప్పుడు మరియు మరెవ్వరూ ఆశ్రయించినప్పుడు వారికి ఓదార్పునిస్తాడని యాకోబు భూమి నుండి పరలోకానికి వెళ్ళిన నిచ్చెనను చూశాడు. దేవదూతల పైకి క్రిందికి వెళుతున్నప్పుడు పైభాగంలో దేవుడు ఉన్నాడు. ఈ నిచ్చెన ఒక ముఖ్యమైన దానికి చిహ్నంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దేవుడు మనలను జాగ్రత్తగా చూసుకుంటాడు మరియు ఎల్లప్పుడూ పరలోకము నుండి మనతో సన్నిహితంగా ఉంటాడు. ఆ దేవుడు తనను కాపాడుతాడని మరియు తనను సురక్షితంగా ఉంచుతాడని యాకోబుకు తెలుసు. ఈ నుంచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నట్లు మనము వాక్య భాగంలో చూడవచ్చు. క్రీస్తు స్వర్గాన్ని భూమిని కలిపే నిచ్చెన లాంటి వాడుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అతను మరి మానవుడు మరియు దైవకుడుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. దేవుని నుండి మంచి వాటిని మాత్రమే పొందగలము మరియు క్రీస్తు ద్వారా ఆయనకు తిరిగి వాటిని అందించగలమని వాక్య భాగంలో మనము చూడవచ్చు. యోహాను 1:51 ఆ విషయాన్ని మనము స్పష్టంగా చూడవచ్చు. మనిషి కుమారునికి పైగా ఎక్కుటియను దిగుటియను చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఈ వాక్య భాగాన్ని బట్టి ప్రజలు చెడు పనులు చేసినప్పుడు వారు ఇప్పటికీ దేవుని యొద్దకు వెళ్ళి క్షమింపబడతారు. ఎవరైనా సరే ఇప్పటికీ కూడా తప్పిదములో ఉన్నట్లయితే, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థించినప్పుడు దేవుడు క్షమిస్తాడు. మేము ఈ క్షమాపణను విశ్వసిస్తాము మరియు దాని గురించి దేవునితో మాట్లాడతాము. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. పరలోకానికి వెళ్ళటానికి ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారానే మనం దేవుని యొద్దకు వెళ్ళగలం. యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు ప్రతిదీ సంతోషంగా ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని మనము తెలుసుకోవాలి. దేవుడు యాకోబుతో చక్కగా మాట్లాడాడు. నిచ్చెన మీద నుండి ఎవరో మాట్లాడారు. పరలోకము నుండి మనకు అన్ని శుభవార్తలను చెప్పేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మాలి.
వస్తానని వాగ్దానం చేయబడిన ప్రత్యేక వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నాం. ఆయన మెస్సీగా వచ్చారు. ఆయన మరలా రెండవసారి కూడా రాబోతున్నారని మనం విశ్వసించాలి. యాకోబు కుటుంబానికి చెందినవాడై ఉండాలనేది దేవుని యొక్క ప్రణాళిక గనుక ప్రపంచానికి ఇది అత్యుత్తమమైన విషయముగా యేసుక్రీస్తు వారు ఆశీర్వాదం పొందిన ప్రతి ఒక్కరూ అతని కారణంగా ఆశీర్వదింపబడతారు. వారు విడిచిపెట్టాలని ఎంచుకుంటే తప్ప దేవుని ఆశీర్వాదం నుండి ఎవరు విడిచిపెట్టబడరు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యాకోబు తన సహోదరుని చూసి భయపడ్డాడు, కానీ దేవుడు అతనిని రక్షిస్తానని వాగ్దానం చేశాడు. యాకోబుకు తనకు తెలియని ప్రదేశానికి సుదీర్ఘ పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది, కానీ దేవుడు అతనితో ఉంటానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మరి ఎల్లప్పుడూ అతనితో ఉండి అతనిని ఆశీర్వదించినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు తాను ప్రేమించే వ్యక్తిని ఎప్పటికీ విడిచిపెట్టడని మన వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. మరి ఇంకా మనం చూసినట్లయితే దేవుడు యాకోబు నిద్రిస్తున్నప్పుడు అతనికి తను తాను చూపించుకున్నాడు. అతనికి దేవుని దీవెనలు ఇచ్చాడు. దేవుని ఆత్మ గాలి వంటిది, అది కోరుకున్న చోటుకు వెళుతుంది. మరియు దేవుని మంచితనము మంచు వంటిది, అది ప్రజల కోసం వేచి ఉండదు. దేవుని సందర్శన తర్వాత యాకోబు మెరుగ్గా చేయాలని కోరుకున్నాడు. మనం ఎక్కడ ఉన్నా కావాలంటే దేవుడితో మాట్లాడవచ్చు, కానీ మనం దేవుని గురించి ఎంత ఎక్కువగా నేర్చుకుంటామో, ఆయన ఎంత శక్తిమంతుడో మనము గ్రహించవలసిన వారముగా ఉన్నాం. మనము ఆయనను గౌరవించాలి. యాకోబు మరి దేవునితో చేసిన ప్రతిజ్ఞ గురించి కూడా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. 20-22 వచనాల్లో ఆ సమయాల్లో చాలా ముఖ్యమైన పని చేస్తానని యాకోబు వాగ్దానం చేశాడు. దేవుడు తనను కాపాడుతాడని మరియు తన ప్రక్కన ఉంటాడని యాకోబు నమ్ముతాడు. మరియు అతడు దేవునిపై ఆధారపడ్డాడు. యాకోబుకు మరి ఏమీ అక్కర్లేదు, కానీ దేవుడు తనకు చాలా ఇస్తే మనం కృతజ్ఞతతో ఉండాలి మరియు దానిని దేవుని కోసం ఉపయోగించాలి. దేవుడు మనకు కొంచెం ఇస్తే మనము మన సంతోషముగా ఉండాలి మరియు దానిలో దేవుని నందు ఆనందించాలి. యాకోబు దేవుని చాలా ప్రేమించాడు మరియు దేవుడు తనతో ఉండి తనను రక్షించమని కోరటం ద్వారా దానిని చూపించాడు. ఇది అతనికి ప్రశాంతంగా మరియు సంతోషంగా అనిపించింది. దేవుని నమ్మి ఆయన మార్గాలను అనుసరిస్తానని కూడా వాగ్దానం చేశాడు. దేవుడు తనకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలను ఇచ్చినప్పుడు మనం చాలా కృతజ్ఞతతో ఉండాలి. మనకున్న దానిలో 10వ వంతు దేవునికి ఇవ్వటం ఆయన పట్ల మనకున్న ప్రేమను చూపించడానికి ఒక మంచి మార్గం. అయితే మన వద్ద ఉన్న దానిని బట్టి మనం ఎక్కువ లేదా తక్కువ ఇవ్వవచ్చు. మనల్ని మనం ఈ దేవునికి సమర్పించుకుంటామని మరియు ఆయనను మా దేవుడిగా చేస్తామని వాగ్దానం చేశాము. అతన్ని సంతోషపెట్టడానికి మన దగ్గర ఉన్నదంతా ఉపయోగిస్తాము. మేము దీనిని బేతేలు వాగ్దానం అని పిలవటము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునితో వాగ్దానం చేసిన మనము దేవుని ప్రజలముగా దేవుని సంతోషపెట్టేవారముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు మనల్ని కాపాడి మరి ఆయన తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. యాకోబుతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యాకోబుకు తోడేయండి నాయన, కాపాడిన దేవా, నేటి దినాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన 10వ భాగం ఇచ్చి ప్రభా నాయన పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము నాయన. ఎంతగానో మిమ్మల్ని ప్రేమించినట్లుగా చూస్తున్నాము నాయన. మేము కూడా ప్రభా మేము మీకు ఇవ్వవలసిన వాటిని ఇస్తూ ఆయన మిమ్మల్ని సంతోషపెట్టేవారముగా ఉండాలని ఆశపడుతున్నాం. అటువంటి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు నాయన. వాక్యం ద్వారా బలపరుస్తూ నడిపిస్తున్నందుకు, పోషిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.